నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట చుట్టుపక్కల గల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ప్రజలకు సూచించారు. అయితే ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది రోడ్లపైన ఉన్న నీటిని, అలాగే డ్రైనేజీలలోని ఉన్న చెత్తను క్లియర్ చేస్తున్నారు. అదేవిధంగా పాత ఇళ్లలో మట్టి మిద్దెలతో ఉన్న ప్రజలు కూడా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని తెలియజేశారు. కరెంటు స్తంభాలను కూడా ఎవరూ తాకకూడదని, చెట్ల కింద ఎవరూ నిలబడకూడదని హెచ్చరించారు. ప్రజలను ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేయాలని పోలీస్ శాఖను మున్సిపల్ చైర్మన్ కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కంటిన్యూగా 24 గంటల కన్నా ఎక్కువనే, ఆల్మోస్ట్ 2 రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీనివల్ల మన అచ్చంపేట చుట్టుముట్టు ఉన్న చెరువులు, కుంటలు అన్నీ నిండి రోడ్లపైన, కల్వర్టు పైన రోడ్లపై నుంచి ప్రవహిస్తున్నాయి. ఇటు చోటపల్లి వాగు కానీ, ఇటు ఉపవంతల రోడ్లో కానీ పల్లంకుట కూడా నిండింది. అయితే అక్కడి నుంచి అయితే చోటపల్లి కానీ, ఇటు ఉపవంతల సైడ్ కానీ వెళ్ళడానికి వీలు లేకుండా, వాగు దాటడానికి లేకుండా ప్రవాహం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాము. మున్సిపల్ శాఖ వాళ్ళు ఎక్కడి దగ్గర క్లియర్ చేస్తున్నారు. మన మోరీలు కానీ, జామ్ అయినవి ఏదైనా ఉంటే నీళ్ళు ఇంట్లో నీళ్ళు పోకుండా ఏదైనా ఉంటే వాటర్ డైవర్షన్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. కాబట్టి మనం కూడా మన వంతు జాగ్రత్తగా ఉండి, ఎంతో అత్యవసరం ఉంటే తప్ప అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళకండి. అలాగే చిన్నపిల్లల్ని ఎవరిని కూడా బయటకు పంపించకండి.